హాయ్ సార్. హాయ్ అండి. కట్టుక పేదరికంలో ఉండే వాళ్ళే కదా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేది. గరికపాటి గారు వాళ్ళకి గుడ్డు బట్టలు పుస్తకాలు ఇవన్నీ ఇవ్వద్దు అన్నారు కదా, దాని గురించి మీరు అన్నారు. గరికపాటి గారు ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారో మాకు తెలియదు, కానీ గరికపాటి గారికి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఎవరైతే ఈ మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన అంశం చూస్తే మన భారతదేశంలో 1990 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఏపీలో చూస్తే 1983 ఎన్టీ రామారావు గారు ఉన్న టైం నుంచి కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ మధ్యాహ్న భోజన పథకం మీద గరికపాటి గారి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఇంకో అంశం ఏంటంటే ఆయన గుడ్డు మీద చేసిన వ్యాఖ్యలు. భారతదేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో పౌష్టికాహార లోపం వల్ల 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలు మన భారతదేశంలో 3 నుంచి 5 లక్షల మంది చనిపోతున్నారు. అదేవిధంగా ఏపీలో చూస్తే 7,000 నుంచి 13,000 మంది వరకు కూడా ఒక సంవత్సర కాలంలో చనిపోతున్నారు. 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు పౌష్టికాహార లోపం వల్ల. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం ఏంటంటే బట్టల అంశం మీద ఆయన వ్యాఖ్యలు చేశారు. బట్టలు అంటే స్కూల్లో ఇచ్చే బట్టలు ఏవైతే గవర్నమెంట్ ఇచ్చే బట్టలు ఉంటాయో, యూనిఫామ్ ఉంటుందో, అందరితో మేము ఈక్వల్, అందరితో మేము సమానం అన్న భావన పిల్లల్లో కలగాలి. అలా కలగలిగితేనే ఖచ్చితంగా వాళ్ళు ఈ సమాజంలో మేము ఎవరికన్నా తక్కువ కాదు అన్న ఫీలింగ్ కలిగి వాళ్ళు కూడా కాంపిటేటివ్గా ఈ సమాజంలో నిలబడడానికి ఒక స్కోప్, ఒక అవకాశం ఉంటుంది. బట్టలు ఇవ్వకూడదు, గుడ్లు పెట్టకూడదు, మధ్యాహ్నం భోజనం పథకం ఇవ్వకూడదు అని గరికపాటి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ విధానం కాదు. అదేవిధంగా ప్రభుత్వానికి ఇది భారం అవుతుంది, వృధా అవుతుందని చెప్తున్నారు. వృధా ఎందుకు అవుతుంది? 45 లక్షల మందికి ఇచ్చే ఈ యొక్క పథకం వల్ల సుమారుగా రాష్ట్ర ప్రభుత్వానికి 5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. 3 లక్షల కోట్లు ఉన్న 5,000 కోట్లు ప్రభుత్వానికి పెద్ద భారం కాదు. అదేవిధంగా కేవలం గుడ్డు కోసం చూస్తే మాత్రం 800 నుంచి 1,200 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. వీళ్ళందరూ ఈ 45 లక్షల మంది విద్యార్థులు కూడా రేపు మన దేశానికి మన పౌరులు, వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ, ఆర్మీలోను, రేపు జ్యుడిషియల్లోను, రేపు రాజకీయ వ్యవస్థలోను, అన్ని వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు. అది వృధా అని మీరు ఎందుకంటారు? ఈ 45 లక్షల పిల్లలు కూడా మన వాళ్ళే కదా, రేపు మన దేశం కోసమే కదా పనిచేస్తారు. మన దేశం అంటే ప్రపంచంలో ఎక్కడా లేని యువత మన భారతదేశంలో ఉంది కదా, అది మనం ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి మనం ఇవ్వము, ప్రభుత్వం ఇస్తాను అంటే కూడా మీరు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. గరికపాటి గారు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అందరికీ బాధ కలిగించే, నాకు ఎక్స్పెషల్లీ చాలా బాధ కలిగించే. గరికపాటి గారు ఈ అంశం మీద వివరణ ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలి అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి? ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం వస్తుందని చెప్పారు. అంటే ప్రభుత్వాన్ని మారిపోమంటున్నారు, విద్యార్థుల్ని మారిపోమన్నారు, ఈ వ్యవస్థను మొత్తం మారిపోమంటున్నారు. మారాల్సింది మేము కాదు, మారాల్సింది ప్రభుత్వం కాదు, మారాల్సింది గరికపాటి గారు. మీరు మారాలి. ఖచ్చితంగా ఈ అంశం మీద మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. ఇది కరెక్ట్ విధానం కాదు. మీరు గతంలో చాలా విమర్శలు చేశారు, అది కేవలం కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ మాత్రమే పరిమితమైంది. కానీ ఈ వివాదం చాలామందిని కంటతడి పెట్టి నేను కూడా ఎక్స్ప్రెస్ ఏడ్చాను కూడా. కాబట్టి గరికపాటి గారు చేసిన వ్యాఖ్యలు బాధాకరం. ప్రభుత్వం కూడా ఈ అంశం మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వమే ఈ అంశం మీద వెనకట నుండి చేయించిందేమో అన్న ఫీలింగ్ కూడా కొన్ని సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి ప్రభుత్వమైనా స్పందించాలి. గరికపాటి గారైనా ఈ అంశం మీద వివరణ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదే కదా, ఫస్ట్ ఏంటంటే ఆయన మీద చాలా మందికి రెస్పెక్ట్ అనేది ఉంది. ఆయన మాట్లాడే విధానం ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళకి మగవాళ్ళు అందరికీ ఆయన కంపల్సరీ పాటిస్తారు. అలాంటిది ఆయన ఇట్లా పిల్లల విషయంలో అలా చెప్పడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి విద్యార్థి స్కూల్కి వెళ్ళి కొంతమంది, ఇప్పుడు 100 మంది స్కూల్కి వెళ్తున్నారంటే 100 మంది చదువుతారని మనం గ్యారంటీ ఇవ్వలేము. అలా అని చెప్పి ఇప్పుడు ఫస్ట్ మనం కడుపు తింటేనే కదా చదివేది. అలా అని చెప్పి నువ్వు ఫుడ్ పెట్టొద్దు అంటే చాలా మంది పేదరికలు. ఇప్పుడు మా స్కూల్స్లో ఉండక గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదువుకుంటున్నారు పిల్లలు? వాళ్ళు చదివించే స్తోమత లేక, తినే తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, కొంతమంది అందరూ డబ్బు ఉన్నోళ్ళే ఉంటారు కదా, కొంతమంది పేదలు ఉంటారు, కొంతమంది అసలు ఫుడ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి డబ్బు ఉన్నోళ్ళు ఉంటారు. అలా అని చెప్పి మనం ఏదైనా అది మాట్లాడితే వాళ్ళకి ఎట్లా అని చెప్పండి. దయచేసి ఏదైనా సరే మనం సంపాదించేది ఏదైనా చదువుకోవడానికి మన ఫుడ్ కోసమే. దయచేసి ఇలా మాట్లాడి పేదల్ని, పిల్లల్ని అన్యాయం చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి అందరం డబ్బున్నోళ్ళే ఉండం కదన్నా. కొంతమంది ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు స్కూల్ పెద్ద లక్షలు పెట్టి చదివించిన వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు. అలా అని చెప్పి ఏదో స్కూల్కి పంపిస్తుంటే వాళ్ళకి ఫుడ్ పెట్టే వాళ్ళు కూడా పెట్టొద్దంటే వాళ్ళు ఎలా చదువుకుంటారన్నా? కొంతమంది తల్లిదండ్రులు పొలం పనులు చేస్తూ నేను చదువుకోలేదు కదా, నా కొడుకు కూతురు చదువుకోవాలని స్కూల్కి పంపిస్తున్నారు. ఎట్లయినా సరే నా కొడుకు చదువుకుంటూ, నా కూతురు చదువుకుంటూ మధ్యాహ్నం భోజనం పెట్టి స్కూల్లో కొంచెం ఆలైనా కొంచెం ఐదైనా నేర్చుకుంటారు కానీ చెప్పి ఆ విధిలో ఉంటారు. ఇప్పుడు మొత్తము గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకునే రూల్ ఏమైనా ఉందా? లేనోడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు. రా బాయ్, చదువుకున్నాడు అది నీకెందుకు?
అలా మాట్లాడడం ఎందుకు? నువ్వేనా నీ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి పెట్టట్లేదు కదా, గవర్నమెంట్ పెడుతుంది, గవర్నమెంట్ చూసుకుంటుంది కదా. తిని పడుకోబెడుతున్నారు, తిని చూస్తున్నారంటే నువ్వేమన్నా నీకు పెడితే నువ్వేమన్నా డబ్బు వాళ్ళకి సహాయం చేస్తే నువ్వు అడిగే నీకు రైట్ ఉంటుంది. నువ్వు పెట్టవు, ఏం లేవు, పిల్లల్ని అనడం కరెక్ట్ కాదు కదా. అదే ఉన్నా స్కూళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేసి పేద పిల్లల కోసం ఒక మెనూని తీసుకొచ్చి వాళ్ళకి ఆహార ఫుడ్ తీసుకొచ్చి ఇన్ని చేసి ఒక ఫుడ్ కమిషన్ తీసుకొచ్చి ఇన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తే ఈరోజు ఉండే ప్రభుత్వాలు పట్టించుకోకపోగా వాళ్ళని మళ్ళా మధ్యాహ్నం పథకం భోజనం ఎందుకు గుడ్డు ఎందుకు అనడం గరికపాటి గారికి అసలు మానవత్వం అనేది ఉంది అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఇంత ఇదే పేద పిల్లలమైన గురించా నువ్వు మాట్లాడేది? ఏదో మాట్లాడుతుంటే గరికపాటి గారు మాట్లాడుతుంటే పర్వాలేదబ్బా, ఏదో సోస్త్రాలు చెప్తున్నారు, పర్వాలేదు అనుకున్నాం, మంచియే ఆయన చెప్పేది కొన్ని మంచియే. కానీ పేద పిల్లల కోసం ఈరోజు మాట్లాడడం దారుణం. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెనూ ప్రకారం ఒక టేబుల్ తీసుకొచ్చి స్కూల్ ఇంటర్నేషనల్ డెవలప్ చేసిన స్కూళ్ళను, అద్భుతంగా చేసిన స్కూళ్ళను పొగడాల్సింది పోయి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏమున్నాయంటే అదంతా తీసేసినారు. ఒక మెనూ ప్రకారం ఫుడ్ లేదు, ఏమి లేదు, టేబుల్స్ లేవు, ఏమి లేవు, తీసేసినారు. దాని గురించి మాట్లాడవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టారయ్యా ఫుడ్, మీరు ఎందుకు పెట్టలేకపోయారని చెప్పండి పోగా ఒక పెద్ద మనిషిగా ఆయన మాట్లాడాల్సింది పోయి అది మాట్లాడకుండా పేద పిల్లలకు అన్నం ఎందుకు, గుడ్డు ఎందుకు, ఏం నువ్వు పెడతావా పేద పిల్లలకు? మీకంటే డబ్బులు వస్తూ ఉంటాయి, మీరంటే ప్రవచనాలు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు మీకు ఏదో ఫండ్స్ ఇస్తూ ఉంటారు, గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. పేద పిల్లలకి ఎవరు ఇస్తారు? ఎవరు ఇరు కదా. పేద పిల్లలకు ఆదుకోవాల్సింది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఒక ఫుడ్ కమిషన్ ఎందుకు పెట్టింది, ఒక అన్నం ఎందుకు పెట్టింది, ఇవన్నీ ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా.